సో భారతదేశ చరిత్రలో ఇవాళ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అధ్యాయం జనవరి 27, 2026 అంటే ఇవాళ యూరోపియన్ యూనియన్తో భారత్ ట్రేడ్ డీల్ చేసుకోబోతోంది. ఈ ట్రేడ్ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రపంచం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీరావు గారు, ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ రెండు కూడా ఏకమవుతూ ఉన్నాయి. ఈ డీల్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఈ డీల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా EU ఈ ట్రేడ్ డీల్ అనేది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటున్నారు, కానీ దాని వెనకాల చాలా లోతైన చాలా ప్రొఫౌండ్ హిస్టరీస్ దేరండి. ఎంతవరకే ఉండాలంటే 2015లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో శశి థరూర్ గారు ఇచ్చిన రిపరేషన్స్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ పార్లమెంట్లో శశి థరూర్ గారు కాంగ్రెస్ ఎంపీ అయినా నరేంద్ర మోడీ గారు లేచి అందరితో కూడా తప్పట్లు కొట్టించారు. ఆ స్పీచ్ యొక్క విశిష్టత అలా ఉంటుంది. అదే బ్రిటిష్లో ఆక్స్ఫర్డ్లో బ్రిటిష్ని తోలనాడు వచ్చారన్నమాట, ద గ్రేట్ స్పీచ్. అదొకటి గుర్తు చేసుకోవాలి ఈరోజు. రెండోది యాంగూస్ మాడిసన్ అనే ఒక బ్రిటిష్ హిస్టోరియన్ అండి, ఎకనామిస్ట్ అనమాట. ఈయన ఒక బుక్ రాశారు. ఈ బుక్ ప్రకారం ఏంటంటే భారతదేశం మానవ చరిత్రలు అంటే శాతవాహనుల పీరియడ్ 1 AD నుండి అంటే గత 2000 సంవత్సరాల్లో భారతదేశం 1000 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని రూల్ చేసింది. 1857 ఈవెన్ ఔరంగజేబు టైంలో కూడా భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 అండి ఎకానమీ. అంటే గత 2000 సంవత్సరాలు అంటే 1 AD నుండి క్రీస్తు శకం మొదలైన తర్వాత 1 AD నుండి 1857 బ్రిటిషోడు మొదటి సంగ్రామం జరిగేంత వరకే ప్రపంచంలో ఇండియా నెంబర్ 1. గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఇండియా అనమాట. ఇండియన్ గత చరిత్ర వెళ్ళాలి, ద గ్లోరీ ఆఫ్ ఇండియా అనమాట. అందుకనే ఇప్పుడు ఇండియాలో ఒకటి నడుస్తుంది, ఇండియా పూర్వ వైభవం, రిసర్జెంట్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి. అదే మనం వికసిత్ భారత్ అంటున్నాం, అంటే డెవలప్డ్ కంట్రీ అని. ఏంటండి భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవడం ఏంటి? డెవలప్డ్ కంట్రీ అవ్వడం ఇదేదో ఈ తరం మనం అనుకుంటున్నాం అనమాట, చరిత్ర తెలియక. భారతదేశం డెవలప్డ్ కంట్రీ అయిపోవాలి, మళ్ళీ సుసంపన్నం అవ్వాలంటున్నారు. భారతదేశం తన చరిత్రలు అంటే మానవ చరిత్రలో 99% టైము ఇదే సూపర్ పవర్ అనమాట. అది కోల్పోయాం బ్రిటిషోడ్ పీరియడ్లో, కేవలం బ్రిటిషోడ్ పీరియడ్లో మనం కోల్పోయాం. తర్వాత రాబర్ట్ క్లైవ్ ఆ బెంగాల్ ఈ సిరజుద్దౌలా వైఫల్యం వల్ల అతని చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. బక్సర్ వారు ఇదంతా దీని తర్వాత వెళ్ళిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. ప్లాసీ వారు, బక్సర్ వారు 1757లో జరిగిన ప్లాసీ వారే భారత పతనానికి నాంది. 1857 అయినా 100 సంవత్సరాల పాటు భారతదేశం సూపర్ పవర్గా ఉందండి ఆర్థికంగా. బ్రిటిషోడు కాదు, అమెరికన్స్ కాదు, అప్పటి వరకు. అంటే భారతదేశాన్ని పూర్వవైభవం ఏంటంటే ఒక శక్తివంతమైనదనమాట. అది మళ్ళీ సంతరించుకోబోతున్నాం మనం, గుర్తుపెట్టుకోవాలి. 1947లో ద ట్రిస్ట్ విత్ డెస్టినీ నెహ్రూ స్పీచ్తో మొదలైంది అనుకోవాలి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక. ఆ జర్నీ ఈరోజు 2026లో ఒక అద్భుతం ఆవిష్కృతం అవ్వబోతుంది. ఈరోజు న్యూఢిల్లీలో ఇండియా EUల మధ్య జరిగే ట్రేడ్ డీల్ అందరూ ఎలా చూస్తారో నాకు తెలియదు. అది ఇట్స్ నాట్ ఎన్ ఎకనామికల్ ఇష్యూ అండి, అంటే ఒక జియో పొలిటికల్ ఇష్యూగా, ఒక ఫైనాన్షియల్ ఇష్యూగా, ట్రేడ్ పరంగా కాదు. ఇది ప్రపంచ చరిత్రలో భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తు చేస్తుంది మళ్ళా ప్రపంచానికి. ప్రపంచం ఈరోజు అంగీకరిస్తుంది. ద గ్రేట్ యూరోప్ ఖండం, గుర్తుపెట్టుకోవాలి. యూరోప్ ఖండంలో బ్రిటన్, స్పెయిన్, ఈ ఫ్రాన్సు, జర్మనీ, నెదర్లాండ్సు, బెల్జియం, గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెంచ్, వీళ్ళందరూ ప్రపంచాన్ని రూల్ చేశారు 300 సంవత్సరాల పాటు, కొలోనియల్ ఎరా. అలాంటి యూరోప్ ఈరోజు భారతదేశం దగ్గరకు వచ్చి భారతదేశం గొప్పతనాన్ని అంగీకరించి అది మనతో ట్రేడ్ డీల్ చేసుకోబోతున్న ఎంటైర్ యూరోప్ కాంటినెంట్, ఈ రష్యా మినహాయించేస్తే ఎంటైర్ యూరోప్ 27 దేశాల కూటమి భారత్తో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నారు. అంటే ఏంటి? దట్ దే అడ్మిట్స్, దే కన్ఫెస్డ్ దట్ ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి గ్రేట్. ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఇండియాతో ఉంటేనే మనం అమెరికా కంటే సేఫ్గా ఉంటాం. ఇండియాతో ఉంటేనే చైనాతో రక్షణ మాకు ఉంటుంది. మా రక్షణ, మా సుసంపన్నత, మాదంతా భారతదేశంతోనే ముడిపడి ఉంది. భారత్ అంత గొప్ప దేశమని ఈరోజు EU అంగీకరించింది, ఎంటైర్ యూరోప్ కాంటినెంట్ అంగీకరించింది. దట్ ఈస్ ద డే. అందుకని దిట్ ఈజ్ ఎన్ హిస్టోరిక్ డే ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇన్ వరల్డ్ హిస్టరీ. జియో పొలిటికల్ మొత్తం చేంజ్ అవ్వబోతుందండి.
జియో పొలిటికల్ సిచ్యువేషన్ అంతర్జాతీయంగా మొత్తం చేంజ్ అవ్వబోతుంది. దానికి ఈరోజు అంటే ద వరల్డ్ ఈజ్ ఎంబార్కింగ్ ఆన్ ఏ న్యూ ఎరా, ఏ కొత్త తరంలోకి వెళ్ళబోతుంది. ఎందుకంటే అమెరికా పతనం అనేది ఇంక ఎవరు ఆపలేరు. ఈ ట్రంప్ విధానాలతో ఆ పతనం మొదలైంది. మరి కొత్త ఎవరు రూల్ చేయబోతున్నారు? ఇండియా. దట్ ఈజ్ వాట్ ఇండియా. యాంగూస్ మాడిసన్నే తీద్దాం మళ్ళా. యాంగూస్ మాడిసన్ గత 2000 సంవత్సరాల్లో అంటే క్రీస్తు శకం 1 నుండి ఈ 2000 సంవత్సరం వరకే ఆయన ఒక బుక్ రాశారు, ప్రపంచ ఎకనామిక్ హిస్టరీ అనుకుంటూ. అందులో మనకి మ్యాప్ మనకు కనిపిస్తుందండి, ఒక అద్భుతం కనిపిస్తుంది. 1 అంటే అప్పుడు భారతదేశంలో ఎవరు రూల్ చేస్తున్నారు? శాతవాహనులు రూల్ చేస్తున్నారు. ఈ శాతవాహనులు అంటే మౌర్య చంద్రగుప్తుడు ఈ పీరియడ్ తర్వాత శాతవాహనుడు వస్తాడండి. ఈ శాతవాహనుడు పీరియడ్లో ప్రపంచ జీడిపిలో PPP ప్రకారం 40% భారతదేశం. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ మొఘలులు చరిత్ర మొదలయ్యేంత వరకు 36% దాకా ఉందండి. 42 నుండి 36% మొఘలులు బాబర్ అటాక్ చేసినప్పుడు. మొఘలుల పీరియడ్ ఎండ్ అయిన 1857 నాటికి కూడా భారతదేశం సూపర్ పవరే, సుమారు 16% ప్రపంచ జీడిపిలో. అటు తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అవుతారు. బక్సర్ వారు, ప్లాసీ వారు 1757 బెంగాల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది ప్లాసీ వారితో. దాన్నే ఒక స్పాంజ్ థియరీ అని చెప్తారనమాట. ఒక స్పాంజ్ తీసుకొని మన హుగ్లీ రివర్లో ముంచి ఆ లండన్లో ఉన్న థేమ్స్ రివర్లో పిండుకునేవారంట డబ్బు. అది శశి థరూర్ గారు ఏమంటారంటే ఇది అన్పారలల్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. మార్క్స్ కూడా మాట్లాడతాడు, కార్ల్ మార్క్స్ కూడా దీని మీద సంబోధిస్తారు. ఇదండి వరల్డ్ హిస్టరీ అంటే ఇదనమాట. ఇంత లోతుకి మనం వెళ్ళాలి. కార్ల్ మార్క్స్ అన్పారలల్ ప్లండర్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ అంటారనమాట. ప్రపంచంలో అత్యంతంగా దోపిడీ ఎవడంటే బ్రిటిష్ వాడు. శశి థరూర్ గారి లెక్కలో చెప్పాలంటే $40 ట్రిలియన్ మన భారతదేశం నుంచి వాడు దొంగిలించుకుని పట్టుకెళ్ళాడు ఒక్క బ్రిటిష్ వాడు. ఇక్కడ నేను చాలా పెద్ద విషయం చెప్పబోతున్నా. బ్రిటిష్ వాడు ఇండియా నుంచి $40 ట్రిలియన్ అంటే ఎంత అంటే ఇటు అమెరికా, జపాన్, ఇండియాలు కలిపితే ఎంత ఉందో అంత. ఇప్పుడు 2 చైనాలంతా సంపద $20 ట్రిలియన్ అండి. $40 ట్రిలియన్ భారతదేశం నుంచి దొంగిలించుకెళ్ళాడు. మరి బ్రిటిష్లు ఇప్పుడు కేవలం $3.5 ట్రిలియన్ ఉంది కదా, వాడి దగ్గర కూడా సంపద లేదంటారు. కానీ ఒకటి, ఈరోజు అమెరికా దగ్గర ఉన్న సంపద కూడా మనదే. ఇది కొత్త విషయం. ఎందుకంటే ఇదే బ్రిటిష్ వాడు అప్పుడు అమెరికా వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టాడు వైట్ రేస్లో. అందువల్ల వాళ్ళకి అంత పునాదంతా మనమే ఇచ్చాం. యూరోప్లో సగం పైన సంపద మనదే. అంటే ఇటు యూరోపు అటు అమెరికా, ఈ వెస్టర్న్ వరల్డ్ ద గ్రేట్ అవ్వడానికి కారకులు ఇండియా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతానండి. 1779లో మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచంలో వచ్చింది. కానీ దానికి ముందు కేవలం 10 సంవత్సరాల ముందు ఏమొచ్చిందండి? ప్లాసీ వారు జరిగింది 1757లో. ఆ తర్వాత 1765 బక్సర్ వారు. ఈ యుద్ధం చేసిన తర్వాత ఇండియా వాళ్ళ చేతిలోకి వెళ్ళక ఈ పెట్టుబడి వాళ్ళకు ఉపయోగపడి మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. దిస్ ఇస్ వాట్ ది గ్రేట్ లింక్ అండి. ఈరోజు ఆ గ్రేట్ యూరోప్ వచ్చి భారతదేశం మళ్ళీ గ్రేటే. అంటే ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే ప్రపంచంలో ఒకే ఒక్క దేశం ఇండియాతో పాటు చైనాకండి. ఇక్కడ నేను చైనాని పొగుడుతున్నాను అనుకోకండి. ఇండియా, చైనాలు మాత్రమే లివింగ్ సివిలైజేషన్లో సజీవ సంస్కృతులు ప్రపంచంలో ఇంక ఏ దేశానికి లేదండి. ఇప్పుడు ద గ్రేట్ అమెరికా, జస్ట్ అమెరికన్ హిస్టరీ ఈజ్ జస్ట్ 300 years ఓల్డ్. దానికి హిస్టరీలెస్ కంట్రీ. ఆస్ట్రేలియా హిస్టరీలెస్ కంట్రీ. యూరోప్లో మనం వాళ్ళ ఆకులు కట్టుకునే సమయానికి భారతదేశంలో పట్టు మొత్తం వస్త్రాలు మొత్తం ఒళ్ళంతా కప్పుకుని ఉండేవారంట. గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ అండ్ స్టీల్ ఉన్నది ఒక అద్భుతమైన సంస్కృతి ఉండేది. అది దట్ ఈజ్ వాట్ ఇండియా. మరి ఇండియా, చైనాలకే ఈ చరిత్ర ఉంటుందన్నమాట. అది పాతాళానికి వెళ్ళినా మళ్ళా లెగిసి నిలబడగలవు. ఈరోజు ద గ్రేట్ యూరోప్ వచ్చి ఇండియా దగ్గరికి వచ్చి ఇండియా గ్రేటు, మీతోనే మాకు ఉంది, మీరు గ్రేట్ అవుతారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మా సెక్యూరిటీ కావాలి, మాకు ఎకానమీ కావాలని అడుగుతున్నారు. సో ఈరోజు జనవరి 27, 2026 అనేది మోడీ జీవితంలో కూడా ఒక పునాది. ఆయన కూడా వికసిత్ భారత్ అనేది లైఫ్ అంతా అక్కడ పెట్టారు. ఆయన జీవితానికి చాలు. ఈరోజు యూరోప్తో ట్రేడ్ డీల్ చేసుకుంటే ఆయన జీవితానికి చాలు, పరమార్థం పూర్తయినట్టే. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో ఇట్ విల్ బి ఎంబోస్డ్ విత్ ద గోల్డెన్ లెటర్స్ అనమాట. అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. అందరూ ఎలా చూస్తున్నారో తెలియదు. అందుకని వరల్డ్ మన ఇండియా న్యూఢిల్లీ వైపు చూస్తుంది. ఈ న్యూఢిల్లీ ఈరోజు ఇట్స్ అ ఫల్క్రమ్ ఆఫ్ ది గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్కి ఈరోజు నాంది జరగబోతుంది.
జియో పొలిటికల్ సిచ్యువేషన్కి ఇండియాయే ఈరోజు పునాది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలతో కూడా మన సత్సంబంధాలు ఉంటాయి. అమెరికాకి శత్రువులు ఉంటారు, బద్ధ శత్రువులు. ఇండియాకి బద్ధ శత్రువు లేరండి, అజాత శత్రువు. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటు ఇరాన్, ఇటు ఉక్రెయిన్తో, ఇటు రష్యాతో. దట్ ఈజ్ వాట్ ఇండియా, దట్ ఈజ్ వాట్ మల్టీ అలైన్మెంట్. నెహ్రూ గారి మాటల్లో అదే నాన్ అలైన్మెంట్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ది నెహ్రూ. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి ఇక్కడ. సో ఒక అద్భుతమైన ఇట్స్ ఏ పెరీనియల్ స్ట్రీమ్ అనమాట. ఒక సజీవంగా భారతదేశం ఉంటుందన్నమాట. ఇది వ్యక్తులతో సంబంధం ఉండదు, ఆ సంస్కృతి. ఈరోజు మళ్ళా భారతదేశం పునరుజ్జీవనం, రిసర్జెన్స్ ఆఫ్ ఇండియాకి ఈరోజు వేదిక కాబోతుంది. ఎందుకంటే ట్రేడ్ పరంగా, జియో పొలిటికల్ పరంగా అంత వస్తుంది. ఈ రకంగా వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ పరంగా ఈరోజు ట్రేడ్ డీల్ చూడాలన్నమాట. దీని వెనకాల చాలా చాలా విషయాలు ఉన్నాయి, లోతు గంభీరమైన విషయాలు ఉన్నాయి. ఎంజీ రావు గారు, యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ మధ్య జరగబోతోన్న ఈ ట్రేడ్ డీల్ ని ప్రపంచం అంతా కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. చాలా మంది ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు, ఈ ట్రేడ్ డీల్ తర్వాత భారత్ ఈ ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది అని చెప్పేసి. నిజమేనా ఇది? అండ్ ఏ విధంగా అవుతుంది? గ్రేట్ ఎకానమీగా ఏ రకంగా అవుతుంది? ఎస్ అంటే ఈరోజు 2026 జనవరి నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా $30 ట్రిలియన్, చైనా $20 ట్రిలియన్ ఉంటే ఇక్కడ జర్మనీ $5 ట్రిలియన్ దాకా ఉంది. భారతదేశం $4.23 ట్రిలియన్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం. అంటే మనం ఎక్కడున్నామండి? చైనాతో కలిపితే 5 రెట్లు తక్కువ ఉన్నాం, అమెరికాతో కలిపితే 7 రెట్లు తక్కువ ఉన్నాం, జపాన్తో, జర్మనీది కంటే కొంచెం తక్కువ ఉన్నాం. కానీ ఇప్పుడు 2045-50 నాటికి గుర్తుపెట్టుకోవాలి, 2045-50 నాటికి అమెరికాని అధిగమించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సర్పాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ బిట్వీన్ 2045 అండ్ 2050 అకార్డింగ్ టు ద, నేను చెప్తాను చూడండి ఎంత లిస్టు. ఏదో నేను చెప్పేది, అందరూ చెప్పేది కాదు, ఒకళ్ళిద్దరు చెప్పింది కాదు. తర్వాత 2045-50 మధ్యలో అమెరికాని అధిగమించబోతే 2084 2100 సంవత్సరం మధ్యలో మనం చైనాను కూడా అధిగమించబోతున్నాం. దట్ ఈజ్ వాట్ ఇండియా. అంటే బై ద టర్న్ ఆఫ్ ది సెంచరీ ఇండియా ఈజ్ గోయింగ్ టు సర్పాస్ బోత్ యుఎస్ యాజ్ వెల్ యాజ్ చైనా, అండ్ ఇట్ విల్ బి ఎమర్జ్డ్ యాజ్ ద గ్లోబల్ సూపర్ పవర్ అండ్ నెంబర్ 1 ఎకానమీ. అందరూ అడుగుతారు 100 సంవత్సరాలు ఉంది కదా, ఇంకా 75 సంవత్సరాలు కదా అంటారు. ఇండియా హిస్టరీ 10,000 సంవత్సరాలతో పోలిస్తే ఈ 70 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎంత అండి? చాలా తక్కువ. కొను తెలిసినంత సమయం ఉంటుంది అనమాట. అంత తక్కువ సమయంలో ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ పవర్ అనమాట. అంటే ఏంటి? ఈ $4 ట్రిలియన్ నుంచి $30 ట్రిలియన్ అవ్వబోతుంది 2000 విత్-ఇన్ 25 ఇయర్స్లో. తర్వాత మళ్ళీ అది $80 ట్రిలియన్ అవ్వబోతుంది 2000 ఈ టర్న్ ఆఫ్ దిస్ సెంచరీ, 21వ శతాబ్దం అంతమయ్యేటప్పటికి. అంటే మనం ఎలా ఉన్నా మన పిల్లలు, మన ముదిమనవాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. దట్ ఈజ్ వాట్ ఇండియా. అప్పటికి ఇండియా పరిపూర్ణంగా సూపర్ పవర్ అవ్వబోతుంది అనమాట. దీనికి వేదికే ఈరోజు ఇండియా EU ట్రేడ్ డీల్. ఏంటి ఇంత సిగ్నిఫికెన్స్ ఉందా అనుకుంటారన్నమాట. ఉంది. ఎందుకంటే మనం 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర నెహ్రూ గారు మాట్లాడుతూ, ఇక్కడ నెహ్రూ అంటే కాదు, భారత మాత మాట్లాడుతూ నరకం అనిపించింది అనమాట బ్రిటిష్ వాడి చేతిలో. అంతకుముందు అంటే నెహ్రూకు ముందు 1500 సంవత్సరాల పాటు భారతీయులు భారతదేశాన్ని ఏలుకోలేదు. కానీ 1947లో మనం ఇండియా స్టార్టెడ్ అగైన్ ఇట్స్ జర్నీ అనమాట. రీజర్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రీజర్నీ ఈ రోజుకి 77వ రిపబ్లిక్ డే జరుపుకున్నాం. 80 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. 80 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన విజయం. ఇది అందరి ప్రైమ్ మినిస్టర్లకు వెళ్తుంది. ఒకళ్ళు క్లెయిమ్ చేయడానికి ఎక్కడ లేదు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ టు దిస్ వన్ అనమాట. ఈరోజు ఏం జరుగుతుంది అంటే ద గ్రేట్ యూరోప్ ఇండియా దగ్గరకు వచ్చింది. బాబు మమ్మల్ని రక్షించు, నీతో ట్రేడ్ డీల్ ఉంటేనే మేము సుసంపన్నంగా ఉంటాం, కనీసం మేము సస్టైన్ అవుతాం, అమెరికా నుంచి చైనా నుంచి రక్షించుకుంటామని. ఈరోజు అమెరికా చైనాలని ఇండియా దాటబోతుంది అనేది యూరోప్ అంగీకరించింది. ఎందుకు అంగీకరించిందంటే మోర్గాన్ స్టాన్లీ, స్టాండర్డ్ అండ్ పూర్, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ గ్రూపు, చూడండి ఎన్ని, OECD రిపోర్టు, ఇవన్నీ నోమురా జపనీస్ రిపోర్టు, ఇవన్నీ అంటే ముక్త కంఠంతో యునానిమస్లీ దే అగ్రీడ్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఎమర్జ్డ్ యాజ్ ద సూపర్ పవర్ అని చెబుతున్నాయి. ఇప్పుడు ఇండియా గ్రోత్ రేట్ చూడండి. వరల్డ్ సిచ్యువేషన్ ఇంత డీస్టెబిలైజ్డ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో, అస్థిరత్వ పరిస్థితుల్లో, వార్ పీరియడ్లో ఇండియా గ్రోత్ రేట్ 7.5%. తర్వాత ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు.
అంటే 2030 నాటికి ప్రపంచంలో 30% కార్మిక జనాభా ఇండియాలో ఉండబోతుంది. కార్మికులకి అక్కడ ఉంటే అదే వరల్డ్. అక్కడ జపాను, యూరోపు, అమెరికాలో ముసలోళ్ళు అవుతున్నారు పాపులేషన్, నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్లో. ఇక్కడ అసలు స్కూల్స్ చూడండి ఎలా ఉంటాయి, మన స్కూల్స్ మనకు సరిపోతలా. ఈరోజు యూరోప్లో రోజుకు ఒక స్కూల్, ఒక 10 స్కూల్స్ పప్పున క్లోజ్ అవుతున్నాయి, ఎందుకంటే పిల్లలు లేరు. చూడండి ఎలా అయిపోతుంది వరల్డ్ అనమాట. ఈ కండిషన్లో వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. ఏదో మార్కెట్ ట్రేడ్ కాదు, పాపులేషన్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది పాపులేషన్ అదంతా ఈరోజు ఉంది. డెమోక్రసీ, స్టేబుల్ డెమోక్రసీ. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ లైక్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కాన్స్టిట్యూషను, డెమోక్రసీ సుస్థిరతంగా ఉండడం వల్లే చైనాని, అమెరికాని కాదని EU మన దగ్గరకు వస్తుంది. అంటే చైనాని, అమెరికాని మనం అధిగమించబోతున్నాం, ఆర్థికంగా అధిగమించబోతున్నాం, మిలిటరీ పరంగా అధిగమించబోతున్నాం. ఎందుకంటే మిలిటరీ డీల్ కూడా కుదురుతుంది. అంటే చూడండి, ఇండియా EU ట్రేడ్ డీల్ని ఎలా చూస్తారు కాదు, ఎంత బ్రాడ్ స్పెక్ట్రంలో, ఏదో సింగిల్ డైమెన్షన్ కాదండి, మల్టీ డైమెన్షనల్ అవుట్లుక్లో చూడాలన్నమాట. ఇంత దానికి ఈరోజు వేదిక కాబోతుంది ఇండియా EU ట్రేడ్ డీల్. ఎంజీ రావు గారు, ట్రేడ్ డీల్ అని అంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అసలు ఇండియా యూరోపియన్ యూనియన్ల మధ్య ట్రేడ్ డీల్ వల్ల వ్యాపారం ఎలా జరగబోతోంది అండ్ ఏ రంగాలకు ప్రయోజనం ఉంటుంది, యూరోపియన్ యూనియన్కి ఏంటి లాభం, భారత్కి ఏంటి లాభం, ఈ ట్రేడ్ డీల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు మానవ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప ట్రేడ్ డీల్ అని నేనే చెప్తున్నా. అందరూ ఏమంటున్నారు, ఇట్స్ ఎ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ అంటున్నారు, వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అంటున్నారు. ఎందుకంటే దాని లోపలికి వెళ్తే, అంటే ఇఫ్ వన్స్ వీ డీప్ డైవ్డ్ ఇన్ టు దిస్ వన్, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ట్రేడ్ డీల్. ఈ ట్రేడ్ డీల్ ప్రకారం ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు, ప్రపంచంలో 1/3 ఆఫ్ ది ట్రేడ్కి ఇది ప్రాతిపదిక కాబోతుంది. అంటే ప్రపంచంలో 33% ట్రేడ్ జరగబోతుంది అనమాట, వ్యాపారం జరగబోతుంది ఈ ట్రేడ్ డీల్ వల్ల. చూడండి దాని సిగ్నిఫికెన్స్ ఎలా ఉందో. తర్వాత ఈ ట్రేడ్ డీల్ వల్ల అక్కడున్న 55 కోట్ల మంది, యూరోప్ 27 దేశాల పాపులేషన్ 55 కోట్ల మంది, భారతదేశంలో 145 కోట్ల మంది, అంటే 200 కోట్ల మందితో ఒక ఫ్రీ ట్రేడ్, ఒక స్వేచ్ఛ వ్యాపార మండలిగా అవతరిస్తున్నాయి. అక్కడ 27 దేశాలు, ఇక్కడ ఇండియా 28వ దేశం. అంటే 200 కోట్ల మంది మార్కెట్ అనమాట. యూరోప్లో హైలీ డెవలప్డ్ కంట్రీస్ 50 క్రోర్ పాపులేషన్, ఇండియాలో మిడిల్ క్లాస్, ఇవన్నీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనమాట. 145 కోట్ల మందితో ఒక మార్కెట్ ఏర్పడుతుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్, బిగ్గెస్ట్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. వరల్డ్స్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛ, పెద్ద పాపులేషన్ ఉన్నదనమాట. చూడండి ఎలా ఏర్పడుతుందో. కాబట్టి దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. యూరోప్ టెక్నాలజీ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా పెద్దదనమాట, వరల్డ్స్ రిచెస్ట్ మార్కెట్. ఎందుకంటే అమెరికా తర్వాత, చైనా కంటే ముందు 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. గుర్తుపెట్టుకోవాలి, అది $22 ట్రిలియన్ ఎకానమీతో కలిగి ఉంది. గుర్తుపెట్టుకోవాలి, యూరోప్. అమెరికా 30 ఉంటే యూరోపే అమెరికా అంత, చైనా కంటే పెద్దది. అంత ఆర్థిక వ్యవస్థ ఇండియాతో అనుసంధానం అవ్వబోతుంది ఒక రకంగా ఫ్రీ ట్రేడ్లో. కాబట్టి ఇండియా ఇది కలిపితే ఈ ప్రపంచ జీడిపిలో 25% సమానం, 1/4 ఆఫ్ ది గ్లోబల్ జీడిపి అండి. చూడండి దాన్ని బట్టి సిగ్నిఫికెన్స్ ఎలా చూడు. తర్వాత వరల్డ్స్లో అతిపెద్ద పెట్టుబడిదారుడు యూరోపే, గల్ఫ్ దేశాలు కాదు, అమెరికా కాదు. అతిపెద్ద పెట్టుబడిదారు ప్రపంచంలో ఎవరంటే యూరోప్ 27 దేశాలే. వాళ్ళు భారతదేశంలో పెట్టుబడులు పెడతారు, చూసుకోండి. తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్తో పాటు R&D, వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ హైలీ టెక్నాలజికల్ కంపెనీస్ యూరోప్లో ఉన్నాయి. ఎందుకంటే 1, 2, 3, 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి యూరోపే వేదిక. గుర్తుపెట్టుకోవాలి, అదంతా ఇండియాకి R&D తరలించబోతుంది. ఇది డిఫెన్సే కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, న్యూ టెక్నాలజీ, ఫ్రాంటియర్ టెక్నాలజీ, బ్లూ చిప్ టెక్నాలజీలు ఇవన్నీ ఇండియా రాబోతున్నాయి. ఎందుకంటే ఇండియాకి తరలిస్తేనే వాళ్ళు ఇక్కడ కార్మిక జనాభా ఉంది, చీప్ లేబర్ ఫోర్స్ ఉంది. కాబట్టి ఇక్కడికి వాళ్ళు తరలించాల్సింది, అప్పుడే యూరోప్ కూడా సర్వైవ్ అవుతుంది. ఇది ఉభయతారకం. ఇప్పుడు యూరోపు, ఇండియా ఈ రెండిట్ల మధ్య ప్రస్తుతం జరిగే ట్రేడ్ అరౌండ్ $140 బిలియన్. కానీ ఇది 2030 నాటికి $500 బిలియన్ ట్రేడ్ అవ్వబోతుంది. యూరోపు మనకి ఎగుమతి చేసే ప్రధానంగా వైను, స్పిరిట్, ఆల్కహాలు, కార్లు, సివిల్ ఏవియేషను, డిఫెన్స్ ఎక్విప్మెంటు, ఇంకా హైలీ మోడర్న్ ఎక్విప్మెంట్ ప్రధానంగా. ఇండియా మనం యూరోప్కి ఎగుమతి చేసేది వస్త్రాలు, పత్తి వస్త్రాలు, టెక్స్టైల్స్ అండి. తర్వాత జౌళి, జూట్ ప్రొడక్ట్స్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. కోట్ల మంది బతుకుతారు. జౌళి అంటే, జూట్ అంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువ పండుతుంది ప్రపంచంలోని. ఆ ప్రాంతంలో కోట్ల మంది రైతులకు ఉపయోగపడుతుంది, అక్కడ ఇండస్ట్రియల్కి ఉపయోగపడుతుంది. పత్తి వస్త్రాలు అంటే ఇండియా లార్జెస్ట్ ఇండస్ట్రీ.
అది పత్తి పండించే రైతుల నుంచి ఈ చేనేత అందరి కార్మికులకు ఉపయోగపడుతుంది పత్తి. ఈ 2 రంగాల వల్ల ఎంతో కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ ఇండియాలో కలగబోతుందండి. తర్వాత ఫార్మా మనం ఎగుమతి చేస్తాం, మత్స్య సంపదను ఎగుమతి చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, తర్వాత హైలీ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ చేస్తున్నాం. ఇదంతా ఒక గూడ్స్ ప్రొడక్ట్స్ మాత్రమే. ఇంకోటి సర్వీసెస్. ఈ ట్రేడ్ డీల్ ఎందుకు గ్రేట్ అంటే సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సర్వీసెస్ అంటే మనం ఐటీ వీటిలో ఇప్పుడు వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. యూరోప్కి వాటి అవసరాలన్నీ మనమే తీరుస్తాం. ఒక అద్భుతం అనమాట ఇదంతా. తర్వాత ఇంకోటి ఏంటంటే పెట్టుబడులు ఇందులో ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇందులో ఉంది, డిఫెన్స్ డీల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. చూసారా ఎంత గ్రేట్ జరుగుతుందో. ఈ ట్రేడ్ డీల్ అనేది ఏంటంటే వేరే దేశాలతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ కంటే చాలా విస్తృతంగా ఉంది, హారిజంటల్ వర్టికల్ రేంజ్లో. ఎందుకంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, పెట్టుబడులు ఇవి. తర్వాత ఇందులో మైగ్రేషన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. మన ట్రైన్డ్ లేబర్ అక్కడికి వెళుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ ఉంటాయి. చూసారా అంతే, ఏదో ట్రేడ్ డీల్ వ్యాపారం ఒకటే కాదండి, ఎన్నో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే ఈ ట్రేడ్ డీల్ ఎందుకు 20 సంవత్సరాలు జాప్యం జరిగిందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు డెన్మార్కు, బ్రిటన్ను, జర్మనీ ఈ దేశాలు పాడి పరిశ్రమలో చాలా అభివృద్ధి చెందిన దేశాలు, ప్రతి పాల ఉత్పత్తి వీటిల్లో. వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ ఇండియా వచ్చిందంటే ఇండియాస్ వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. ఇక్కడ మనం దెబ్బతింటాం, మన కోట్లాది మంది కార్మికులు ముఖ్యంగా ఉమెన్ దెబ్బతింటారు. ఎందుకంటే భారతదేశంలో డైరీ పాల ఉత్పత్తిలో 80% మంది ఉమెనే ఉంటారండి ఇంట్లో. వీళ్ళు దెబ్బతింటారు, అందుకని మోడీ గారు పట్టుబట్టారు ఈ విషయంలో. అందుకే 20 సంవత్సరాలు జాప్యం అయింది. తర్వాత పత్తి వీటికి సంబంధించినవి, ఫార్మాస్యూటికల్. అందుకని ఇప్పుడు వాళ్ళు అంగీకరించారు, డైరీ మేము ఏమి చెయ్యం, ముట్టుకోము, మీకు రెస్ట్రిక్షన్ చేసుకోవచ్చు అని. అలా మనకి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. అందుకే ట్రేడ్ డీల్ ఈరోజు కుదురుతుంది. సో ఇంత గొప్పగా జరుగుతుంది. ఈరోజు మన ఇండియాలో కూడా అక్కడ నుంచి ట్రేడ్ రావడం వల్ల కొంచెం కార్లు ఇవన్నీ రేట్లు తగ్గుతాయి, వైన్ రేట్లు తగ్గుతాయి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఎంత బెనిఫిట్ అంటే భారతదేశం వ్యాపారం ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ కలిపి ఉన్నాయి, ఎగుమతులు దిగుమతులు కలిపితే. ఇది చైనాని అందుకోలేకపోతున్నాం. చైనా చాలా పవర్ఫుల్ కంట్రీ, ప్రపంచ ఎగుమతి దిగుమతుల్లో 20% పైన ఉంది, భారతదేశం చాలా తక్కువ ఉందండి. ఇది జరగాలి అంటే యూరోప్ అనేది మనకు అద్భుతం అవ్వబోతుంది. ఎస్పెషల్ అగ్రికల్చర్ అభివృద్ధి చెందుతుంది. భారత వృద్ధి 7.5%, ఇంకో 1% మనం యాడ్ చేయగలుగుతాం. ఇది చాలా ఎక్కువ. తర్వాత డెవలప్డ్ కంట్రీకి పునాది అవ్వబోతుంది ఇది. తర్వాత యూరోప్కి ఎందుకు ప్రయోజనం అంటే యూరోప్కి ఒక నమ్మిన మార్కెట్ ఇండియా సిద్ధించబోతుంది అనమాట. ఇటు ఇంకా ఇన్స్టెబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళని రక్షించుకోగలుగుతారు. ఈ విధంగా ఇటు యూరోప్కి ఇటు ఇండియాకి ఉభయతారకం అంట, మ్యూచువల్ బెనిఫిషియల్ అనమాట. అందుకే లీడర్స్ ఇండియా వస్తే భారత మోదీ ప్రధాని గారు ఎటువంటి సందేహాలు లేకుండా ఇది అమలు జరుపుతున్నారు. ఈ ఒక్కసారి ఈరోజు సంతకం చేసేస్తే ఇది 2027 నుంచి అమల్లోకి వస్తుంది. ఎందుకంటే యూరోపియన్ పార్లమెంట్ దాన్ని అంగీకరిస్తాయి. 27 దేశాలు కూడా అంగీకారం తెలుపుతున్నాయి. 27 దేశాలు ఏంటంటే ఇటు బ్రిటన్తో లేదు యూరోపియన్ యూనియన్లో, గుర్తుపెట్టుకోవాలి. కానీ బ్రిటన్తో మనం ఆల్రెడీ ట్రేడ్ డీల్ ఉన్నాం, అంటే యూరోప్ ఖండమంతా మనలోకి వచ్చేసినట్టే. తర్వాత ఫ్రాన్సు, స్పెయిను, నెదర్లాండ్స్, బెల్జియం, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఇటు జర్మనీ, ద గ్రేట్ జర్మనీ, ఇటాలియన్, సైప్రస్ నుంచి ఇవన్నీ యూరోపియన్ కంట్రీలన్నీ భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ చేయబోతున్నాయి. ఒక అద్భుతం మాత్రం జరగబోతుంది. ఇక అమెరికా అవసరం మనకు ఉండదు ట్రేడ్ డీల్కి, ఇక చైనా మీద ఎక్కువ ఆధారపడం. కాబట్టి మనం చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ నుంచి గ్లోబల్ ఎకానమీలో చాలా పవర్ఫుల్గా వ్యవహరించే వెసులుబాటు భారతదేశానికి వస్తుందన్నమాట. ఇప్పుడు దాకా భయపడ్డాం చూడండి, ట్రంప్ కోప పెడితే మోడీ గారు ఆగవలసి వచ్చింది, సైలెంట్గా ఉండాలి, ఇది దౌత్యపరంగా. ఈసారి అవసరం ఉండదు, సమాధానానికి సమాధానం చెప్పుచాం. యూరోప్ కూడా ట్రంప్కి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు, చైనాకి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు. 2 డెమోక్రసీస్ కలుస్తున్నాయి, 2 గ్రేట్ ఎకానమీస్ కలుస్తున్నాయి. ఈ 2 కూడా ప్రపంచంలో గ్లోబల్ ఎకానమీ మళ్ళీ రూల్ చేయబోతున్నాయి అనమాట ఈ ట్రేడ్ డీల్తో. వెల్కమ్ బ్యాక్. యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ల మధ్య ప్రతిష్టాత్మకమైన ట్రేడ్ డీల్ మరి కాసేపట్లో కుదరబోతోంది. సో చాలా ప్రయోజనాలు ఉన్నాయి భారత్కి. ముఖ్యంగా ఈ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంజీ రావు గారు, ఏ కార్ల ధరలు తగ్గబోతూ ఉన్నాయి, ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా EU ట్రేడ్ డీల్ కుదరడం వల్ల భారతదేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతూనే వాళ్ళు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే యూరోప్ నుండి వరల్డ్స్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్స్ అన్నీ ఎక్కువ యూరోప్లో తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆ బ్రాండెడ్ కార్స్ అన్నీ ఇండియా
తక్కువ అంటే టారిఫ్స్, దాని మీద మనం విధించే టారిఫ్స్, ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించైపోతుంది ఇండియా. దాన్ని కస్టమ్ డ్యూటీ అంటారు. దానివల్ల ఇండియాలో యూరోప్ బ్రాండ్లు చాలా చౌకగా భారతీయులకి లభ్యమయ్యే అవకాశం ఉందన్నమాట. ఏ ఏ బ్రాండ్లు అంటే స్కోడా నుండి ఆడి, బిఎండబ్ల్యూ, మనకి బెంజ్. ఈ స్కోడా అనేది చెక్ రిపబ్లిక్లో తయారవుతుందండి. తర్వాత ఆడి, బిఎండబ్ల్యూ, ఈ బెంజ్ అనేవి జర్మనీలో జర్మన్ బ్రాండ్స్. తర్వాత మినీ కూపర్ అని ఇటాలీ ఈ ప్రాంతంలో తయారవుతుంది. ఇంకా ఫ్రెంచ్ నుంచి కొన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఈ టాప్ తర్వాత మనకి ఇంకా చాలా పెద్ద బ్రాండ్లు స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రాండ్స్ అన్నిటి మీద మనం కస్టమ్ డ్యూటీ అంటే ఇంపోర్ట్ డ్యూటీని భారతదేశం తగ్గించబోతుంది. ఇప్పుడు వరకే సుమారు 70% నుంచి 40% విధించేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇది 10% తగ్గిపోబోతుంది. అంటే ఎంత రేటు తగ్గిపోతుంది. కొన్ని హయ్యెస్ట్ లగ్జరీ బ్రాండ్స్ మీద 170% కూడా మనం ట్యాక్సులు విధించేవాళ్ళం. ఇప్పుడు అన్నీ అక్కడే తయారు వచ్చే మోడల్స్, ఈవెన్ మినీ కూపర్ కూడా. ఇప్పుడు మినీ కూపరు, ఈ కొన్ని బెంజ్ ఇవన్నీ ఇండియాలో తయారవ్వండి, కేవలం అసెంబ్లింగ్ ఉంటాయి అనమాట. కాబట్టి వాటికి రేటు యూరోప్ కంటే డబుల్ రేటు ఇండియాలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టారిఫ్స్ తగ్గించడం వల్ల ఈ బెంజ్, ఆడి, ఈ స్కోడా మోడల్స్, మినీ కూపర్స్ ఇవన్నీ ఇండియాలో చాలా తక్కువ రేటుకి, అంటే ఇండియాలో లభ్యమయ్యే హైయెస్ట్ లగ్జరీ కార్లు అంత రేట్లు అవి మనకు లభించవచ్చు. అందుకే యూరోపియన్ యూనియన్కి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఆ ఒక్క విషయంలో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట. అది ఆశించే వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. మనం వేరే విషయాల్లో చాలా ఎక్కువ బెనిఫిట్ పొందబోతున్నాం. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం చేయాలి, వాటితో పోటీ పడాలి. కానీ భారతదేశం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏంటంటే ఈ టాటా అని, మహేంద్ర అని, అశోక్ లేలాండ్ అంటే ఇవేంటంటే వరల్డ్ గ్లోబల్ బ్రాండ్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇవి పోటీ పడగలవు. అంటే కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేస్తారన్నమాట. చేంజ్ చేస్తూ ఆ రేట్లు ఇక్కడ తక్కువ ధరకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇండియన్స్ అంతా ఈ బ్రాండ్లకి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి ఒక అద్భుతం జరగబోతుంది ఇండియాలో. ఇప్పటికే అప్పర్ మిడిల్ క్లాసు, టాప్ క్లాసెస్ ఇప్పుడే యూరోప్ నుంచి దిగుమతి చేసుకుని కూడా కొంటున్నారు అవి ఎంతెంతైనా. కానీ ఇక్కడ నుంచి ఇండియాలోనే అసెంబ్లింగ్, ఈవెన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా ఆశ్చర్యం లేదనమాట. కాబట్టి ఇండియా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దదనమాట. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫీల్డ్ ఏదంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీయే. భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది. కానీ ఇండియా ట్రేడ్ డీల్తో ఇండియా వరల్డ్స్ 2nd ఆటోమొబైల్ ఇండస్ట్రీగా అవతరించే అంత పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కార్లన్నీ ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో భారతీయులకి చాలా బెనిఫిట్ వస్తుంది. ఏది ఆ లగ్జరీ ఆడి, బిఎండబ్ల్యూ ఇప్పుడు కొనే రేట్లకి చాలా, అంటే 30% నుంచి 40% రేట్లు తగ్గిపోయే అవకాశం ఉందండి. చూసుకోండి ఎంత మినీ కూపర్ ఈ బ్రాండ్లకి. కాబట్టి చాలా బెనిఫిషియల్. కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మాత్రం కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అంటే లాంగ్ టర్మ్లో ఆ ట్రేడ్ డీల్ మొదలైన తర్వాత ఒక 5-6 సంవత్సరాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా రీఅడ్జస్ట్మెంట్ అవుతుంది వ్యాపార పరంగా. ఇది అయ్యిందంటే ఇండియా అనేది ఒక గ్లోబల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీగా ఇక్కడ అవతరించబోతుంది. ప్రస్తుతం అయితే ఎవరైతే టాప్ బ్రాండ్ కార్లు అయితే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ ఈ ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చు. ఎంజీరావు గారు, యూరోపియన్ యూనియన్తో భారత్ ట్రేడ్ డీల్ నేపథ్యంలో కొన్ని వార్తలు అయితే చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ. మందు బాబులకు శుభవార్త అని చెప్పేసి కార్ల ధరలు తగ్గడమే కాదు, ఫ్రెంచ్, ఇటాలియన్ వైన్ కూడా ఇవన్నీ కూడా తక్కువ ధరకే దొరుకుతాయి అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఏంటి ఎంతవరకు నిజమైంది? ఎస్ అండి, వరల్డ్స్ గ్రేటెస్ట్ వైన్ బ్రాండ్స్, వైన్ యార్డ్స్ అంటారు. ఇది మెడిటరేనియన్ కంట్రీస్, అంటే మెడిటరేనియన్ వాతావరణ ప్రాంతాల్లో ఉన్న ఫ్రాన్సు, పోర్చుగల్, ఈ స్పెయిన్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ సైప్రస్, ఈ కంట్రీలో వరల్డ్స్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వైన్ బ్రాండ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో చూస్తే రోను, బోర్డాక్సు, క్యాంపెయిను, తర్వాత పోర్చుగీస్లో పోర్టో. టాప్ వైన్ బ్రాండ్స్ ఏది అంటే ఈ ఫ్రెంచ్, ఈ స్పెయిన్ యార్డ్స్ అంటారు. తర్వాత పోర్చుగీస్, ఇటాలియన్ బ్రాండ్లు అనమాట. ఆ తర్వాత బల్గేరియా, ఈ రొమేనియా, ఈ కంట్రీలో, హంగరీ కంట్రీలో కూడా టాప్ బ్రాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ కుదిర్చిన తర్వాత ఆ ట్రేడ్ బ్రాండ్స్ మీద మనం చాలా ఎక్కువ ట్యాక్స్ విధిస్తూ ఉంటాం అనమాట. సుమారు 100% ట్యాక్స్. అంటే అక్కడ మనకి 200 రూపాయలు ఉన్నదాన్ని ట్యాక్సే ఇంకో 200 కట్టి 400 అలా అమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి ఆ బ్రాండ్స్ ఏవి ఇండియాలో అమ్ముడు పోవు. ఎందుకంటే ఇండియాలో టాప్ బ్రాండ్స్ కంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కొనరు. కానీ ఇప్పుడు 100% టారిఫ్ని భారతదేశం 10-20% తగ్గిస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ జీరోకి వచ్చేస్తాయి. కాబట్టి వరల్డ్స్ గ్రేటెస్ట్ వైన్, ఇంకా వేరే వెరైటీలు అన్నీ కూడా ఇండియాలో ఈజీగా దొరుకుతాయి. అంటే ఇండియాలో టాప్ బ్రాండ్లు ఏవైతే ఉంటాయో
ఆ బ్రాండ్ల రేటుకే ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫ్రెంచ్, ఇటాలియన్, స్పెయిన్, ఈ పోర్చుగల్, హంగరీ, తర్వాత రొమేనియా, ఈ జర్మన్ వైన్ బ్రాండ్స్ అని ఇండియాలో వచ్చేస్తారనమాట. దీనివల్ల హైలీ క్వాలిటీ వైన్ ఇండియాలో దొరుకుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇండియాలో చీప్ లెక్కరు ఇవన్నీ ఎక్కువైపోతాయి. కాబట్టి ఇండియాలో ఉన్న బ్రాండ్లే కొట్టుకుని ఇష్టం వచ్చినట్టు క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోయారనమాట. ఎందుకంటే 1991కి ముందు భారతదేశంలో ఏ మారుతి కారే ఎక్కడ వీధుల్లో కనపడేది, అంబాసిడర్ కారే. చూడండి, 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత ఆ కార్లు టాప్ బ్రాండ్స్ అన్నీ రావడం వల్ల ఇండియాలో కార్లు నాణ్యత పెరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వరల్డ్ గ్రేటెస్ట్ వైన్ బ్రాండ్స్ ఇక్కడ రావడం వల్ల వాళ్ళు హెల్త్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే కేవలం మొత్తుకి ఎంజాయ్మెంట్కే మనం బ్రాండ్లు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాయి. వీళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటే, గవర్నమెంట్ ఏ రేటు పెడితే ఆ రేటే. కానీ వాళ్ళు ఏంటంటే హెల్త్ కూడా ప్రయారిటీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో వాళ్ళు ఏంటంటే నేషనల్ డ్రింక్ అనమాట, ఫ్రాన్స్లో అంటారు దాన్ని, ఫ్రెంచ్ వైన్ ఇదంతా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనం వాటర్ తాగినట్టు తాగుతూ ఉంటారు ఫ్రాన్స్లో. అక్కడ హెల్త్ కూడా హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ఆ బ్రాండ్లు ఇక్కడికి వస్తే హెల్త్ కూడా మన బ్రాండ్లు కూడా ఆ లెవెల్కి ఎదగవలసిన పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి ఇండియాలో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలితే ఇంకా సేల్స్ ట్యాక్స్ ఒక్కోసారి 200% ట్యాక్స్లు ఉంటాయి. ఇప్పుడు అన్నీ తగ్గించడం వల్ల ద గ్రేటెస్ట్ బ్రాండ్లన్నీ ఇండియన్ మందు బాబులకు అందుబాటులోకి వస్తాయండి. భారతదేశంలో కంపెనీలు కూడా ఇష్టం వచ్చినట్టు తయారు చేయడానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళతో పోటీ పడాలి. క్వాలిటీ, క్వాంటిటీయే కాదు, క్వాలిటీ, ఆరోగ్యానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు ఇండియన్స్కి ఇందులో హెల్త్ కూడా ఏదో ఉపయోగపడుతుందని బ్రాండ్ చూసుకుంటాడు. కాబట్టి ఒక అద్భుతం జరగవచ్చు. అందువల్ల ట్రేడ్ డీలు యూరోపియన్ కంట్రీస్కి చాలా బెనిఫిట్. వాళ్ళు ఈ వైన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు ఇండియాకి. ఇప్పుడు ఇండియన్ కంపెనీలు వాటితో పోటీ పడాలి. కాబట్టి ఇండియా ఈసారి బెనిఫిట్ పొందబోతుంది. ఎందుకంటే ఇండియా కూడా ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాసు, హై క్లాసు పెరుగుతున్నారు. కాబట్టి ఈ మందు అనేది చాలా ప్రధానం. ఎందుకంటే భారతదేశంలో ఎన్నికలనే ప్రభావితం చేసే స్థితికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఆయన ఓ మాట అన్నారన్నమాట, నేను వైన్ని అద్భుతంగా తక్కువ రేటుకే మంచి బ్రాండ్ ఇస్తాను అంటేనే ఓట్లు వచ్చే రకం అనమాట. ఆయనకి ఇష్టం లేకపోయినా మాట్లాడవలసిన పరిస్థితి. ఎందుకంటే మందు బాబులు నిర్ధారిస్తున్నారు ఎలక్షన్ ఎంత శాతం పార్టీకి ఉండాలనేది. ఇప్పుడు ఆ టాప్ బ్రాండ్లు ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ స్టోరీ ఉండబోతుంది. సో ఇష్టం వచ్చినట్టు ఇప్పటికే మందు, కల్తీ మందులు ఇవన్నిటికి చరమ గీతం పడుతుంది. మందు బాబులకి చీప్గా లేవడం, టాప్ బ్రాండ్లు రావడం, క్వాలిటీ రావడం, హెల్త్ పరంగా బెనిఫిట్ అవ్వబోతుంది. కదా ఇండియా EU ట్రేడ్ డీల్ వల్ల ఇది ఒక పెద్ద మార్పు సంభవించబోతుంది ఇండియాలో. ఎంజీ రావు గారు, ట్రేడ్ వార్ పేరుతో గత ఏడాది కాలంగా ట్రంప్ భారత్ని అవమానిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విషం కక్కుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా యూరోపియన్ యూనియన్తో భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అంటే ట్రంప్ ఏ రకంగా కన్సిడర్ చేస్తారు? మోదీ దెబ్బ అంటే ఇది అని చెప్పి ట్రంప్ అనుకుంటూ ఉన్నారు. ఎస్ అండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మోడీ గారితో వైట్ హౌస్లో సంభాషణ చేసి ఇండియాతో మేము వరల్డ్లోనే మొట్టమొదటి ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నాను అని ఆయన ప్రకటించి మార్చి నుంచి మన మీద యుద్ధం మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టి మేలో ఆపరేషన్ సింధూర్లో ఎక్కడికో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇక ఆగస్టు నుంచి టారిఫ్లు విధించాడు. అది ఆగస్టు 27 నుంచి 50% టారిఫ్లు. వరల్డ్లో ఎక్కువ టారిఫ్లు విధించిన దేశాల్లో భారతదేశం ఒకటి. ఆయన ఇండియాని డెడ్ ఎకానమీ అని పిలిచారు. రష్యాతో కలిపి ఇదో డెడ్ ఎకానమీ అనే పదం డైరెక్ట్గా స్వయంగా ట్రంప్ నోట్లోంచి వచ్చింది. అది చాలా పెద్ద అవమానం అండి అది. తర్వాత మోడీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ద గ్రేట్ ఫ్రెండ్ అంటూనే ఆయన ఇమిటేట్ చేస్తూ ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి వర్డ్స్తో మాట్లాడేవాడు అనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన అవమానించని రోజు లేదు. ఆయన క్యాబినెట్ మెంబర్స్ బెస్సెట్టు, నోరా ఇలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూశారన్నమాట. కానీ భారతదేశం ఎక్విట్ డిప్లొమసీ చేసింది. ఏ డిప్లొమసీ చేసింది? అమెరికాని ఏకాకి చేసింది. చూడండి, ఫిబ్రవరి మార్చిలో ఎవ్వరూ ఊహించిన పరిస్థితి ఏంటి? అమెరికాకి చాలా క్లోజెస్ట్ అలాయ్ EU. మరి ఆ దేశాలు ముఖ్యంగా బ్రిటన్ అంటే శరీరంలో ఒక భాగం లాంటిది, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్లో. అలాంటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. జర్మన్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్, యూరోపియన్ యూనియన్నే కదిలొచ్చేసి కేవలం 20 సంవత్సరాలుగా నానుస్తున్న ట్రేడ్ డీల్ని కేవలం నెలల్లో కుదిర్చేసుకుంది. 2 నెలల్లో. గుర్తుపెట్టుకోవాలి, మనకి గత సంవత్సరం అక్టోబర్లో యూరోపియన్ నేతలు ఇక్కడికి వచ్చి, ఇదే ఉర్సులా మేడం ఇక్కడికి వచ్చి ఈరోజు కేవలం 3 నెలల్లో ట్రేడ్ డీల్ క్లించ్ చేసేశారు. అంటే అమెరికాని ఏకాకి చేసేసాం. ఇక్కడ ఏదో యూరోప్తో ట్రేడ్ డీల్ ఒకటే కాదండి, యూరోప్ ఖండాన్ని అమెరికాకి, ట్రంప్కి దూరం చేసింది ఇండియా. దూరం చేసి వచ్చి ఇక్కడ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. ఇంతకంటే ట్రంప్కి
చావు దెబ్బ ఇంకోటి ఉండదు, ఎంతకంటే ఘోర అవమానం ట్రంప్కు ఇంకోటి ఉండదు. ఇది ఇట్స్ గ్రేట్ డిప్లొమాటిక్ అచీవ్మెంట్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ అని చెప్పుకోవాలి మనం, ఇందులో ఎటువంటి తిరుగులేదు. తర్వాత రెండో అవమానం ఏంటంటే అమెరికా అనేది ఒక ప్రపంచంలో మనకి ఎంతైతే ట్రేడ్ ఉందో యూరోప్తో కూడా ఆల్మోస్ట్ అంతే ట్రేడ్ ఉంది, $140 బిలియన్. ఈ ట్రేడ్ అమెరికాతో కంటే ముందే ట్రేడ్ డీల్ యూరోప్తో చేసుకోవడం వల్ల మనకి ఎడ్జ్ వచ్చింది. ఇప్పుడు ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈరోజు రిపోర్ట్ మనకేమొచ్చింది, ఒక కాంగ్రెస్ మెన్నే చెప్తున్నారు అసలు ట్రేడ్ డీల్ కుదరకుండా ఆపేసింది. ఒక రోజేమో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, ఒకసారి ట్రంప్, ఇంకొకసారి బెసెట్ అని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ అనుకున్నారు ఇండియా ట్రేడ్తో. ఇండియా అంటే అంత ఘోరంగా అవమానించారు. కానీ మన కామర్స్ మినిస్టర్ రాజేష్ అగర్వాల్ చాలా జాగ్రత్తగా ఓపికతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకుండానే అలా ట్రేడ్ డిస్కషన్ చేస్తుంటేనే సైలెంట్గా ఇదే పర్సన్స్ యూరోప్తో ట్రేడ్ డీల్ క్లీన్ చేశారు. ఇప్పుడు ఈ అమెరికా ట్రేడ్ డీల్ మనకు అవసరం లేదు, ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ డీల్ మనం కండిషన్స్ పెట్టబోతున్నాం. ఏం కండిషన్స్? యూరోపియన్ యూనియన్ డైరీ ఇండస్ట్రీకి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి, ఫార్మాస్యూటికల్స్ కన్సెషన్స్ ఇచ్చింది. వీడు జోలికాలు రాకుండానే ట్రేడ్ డీల్. ఇప్పుడు అమెరికాతో కూడా అదే కండిషన్స్ పెడతాం, నీ ఇష్టం ఉంటే చేసుకో లేకపోతే లేనని చాలా స్ట్రిక్ట్గా మాట్లాడతాం. వద్దా వెళ్ళిపో, బేరం ఆడతామండి. చూసారా కూరగాయల బేరం, ఆడు ₹20 చెప్తే మనం ₹10 అడుగుతాం. మనకు అవసరం లేదనుకో, ఇస్తే ₹5 అని అడుగుతాం. వాడు కావాలంటే ఇస్తాడు, లేదు. ఇప్పుడు అమెరికాతో అలాగే మాట్లాడతాం, ఇది కావాలంటే తీసుకోలేకపోతే వెళ్ళిపో, మనకు అవసరం లేదు. యూరోపియన్ యూనియన్తో మన ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, ఈ మత్స్య సంపద ఇవన్నీ చాలా బాగా నష్టపోయాం. జ్యువెలరీ, ఈ ఆభరణాల పరిశ్రమ, వీటన్నిటిని ఇక్కడ రిప్లేస్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. కాబట్టి అమెరికా అవసరం మనకు లేదు. కాబట్టి అమెరికాతో చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు మోడీ గారు మాట్లాడతారనమాట. ఓకే చేసుకుంటే చేసుకో. మోడీ గారే మాట్లాడరు, ప్రతినిధులు రాజేష్ అగర్వాల్ ట్రేడ్ సెక్రటరీ, కామర్స్ సెక్రటరీ, తర్వాత మన కామర్స్ మినిస్టర్ మాట్లాడతారన్నమాట. వాళ్ళని ఇప్పుడు ఆడుకుంటారు, ఏమైనా నీ ఇష్టం చేసుకుంటే చేసుకో. దిస్ ఈజ్ వాట్ ది డిప్లొమసీ అండి, దిస్ ఈజ్ వాట్ ది రియల్ డిప్లొమసీ అనమాట. అంతేగాని ట్రంప్ లాగా నోరేసుకుని పడిపోయి ఇంకా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ స్టూపుడ్ టు లోయెస్ట్ లెవెల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక ప్రెసిడెంట్ లెవెల్లో మాట్లాడనటువంటి మాటలు ఆయన మాట్లాడేవారు. అసలు ప్రెసిడెంట్ ఎప్పుడు మాట్లాడరు, హైయెస్ట్ ప్రోటోకాల్ ప్రకారం కిందకు వచ్చి మాట్లాడాడు. ఏదన్నా ఫోన్లో సంభాషణ చేస్తే దాన్ని లీక్ చేసాడు. నాకే సోషల్ మీడియా ఉంది, ట్రూత్ సోషల్ అంటే దాంట్లో పెట్టేయడు. ఇష్టం వచ్చినట్టు అసీం మునీర్తో కంపేర్ చేశాడు ఇండియాని. ఆయన ఇండియాని అవమానించారు, మోడీని అవమానించారు, భారతదేశ చరిత్రని, భారత ఎకానమీని అవమానించారు ఆయన. సో అలాంటి వ్యక్తికి సరైన మార్గం ఈరోజు ఇండియా యూ ట్రేడ్ డీల్. అమెరికా క్లోజెస్ట్ అలయల్ని విడదీసి అందరూ ఒకటి అంటారు, ఇండియాని ఏ దేశాన్ని ఏకాకి చేయడంలో అమెరికా నిష్ణాతురాలు. ఇరాన్ చూడండి ఏకాకిం చేసింది, రష్యాని చాలా వరకు ఏకాకిం చేస్తుంది, ఆంక్షలు విధించదు. సద్దాం హుసేన్ ఏకాకి చేసేసింది, లిబియాని ఏకాకి చేసేసింది, వెనిజులాని ఏకాకి చేసి వాళ్ళని వేసేస్తారనమాట, ఏది ఐసోలేట్ చేస్తే. ఈరోజు ఇండియా యుఎస్నే ఏకాకి చేసామన్నమాట. ఇది వరల్డ్ డిప్లొమసీలో న్యూ టర్న్ అనమాట. రష్యా చైనా చేయలేకపోయిందండి, రష్యా ఫెయిల్ అయిపోయినాయి. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చేశారు తెలుసా? క్లోజెస్ట్ అలై అమెరికా ఫ్రెండ్లను 27 EU కూటమిని దూరం చేసేసాం, నాటోలో విభజన తెప్పించాం. ఇది అమెరికా పతనానికి నాంది అవ్వబోతుంది ఈ ట్రేడ్ డీలు. కాబట్టి అమెరికా అంటే మోడీ దెబ్బ ఎలా ఉంటుంది, ఇండియా ద గ్రేట్ ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో, ఇండియా డిప్లొమసీ దెబ్బ ఎలా ఉంటుందో, గ్లోబల్ పవర్ అయిన కాన్ఫిడెన్స్, ఇండియా కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో. డిప్లొమసీ అంటే డిప్లొమసీకి ఇంకో అర్థమే ప్రశాంతంగా చేసేది. వార్ అంటే కొట్టుకునేది, ఆయన వార్ కొట్టుకునేది చేశాడు ఆయన. అందుకనే ట్రేడ్ వార్, ఎప్పుడైనా ట్రేడ్ డీలు గట్టా మాట్లాడతాం, ట్రేడ్ వార్ అంటారు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రేడ్ వార్ అనేది మొదలైంది, చైనాతోని ఇండియాతోను. ట్రేడ్ వార్లు ఉండవండి, ట్రేడ్ డీలింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్రంప్ ట్రేడ్ వార్ తీసుకొచ్చాడు, మన ఇండియా ట్రేడ్ వార్ లెవెల్కి వెళ్ళలేదు, ట్రేడ్ పరంగానే ట్రేడ్ చేసామన్నమాట. దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్ డిప్లొమసీ. అంటే మోడీ దెబ్బ ట్రంప్కి తగిలింది కాదు, అమెరికా తన పతనానికి ఈరోజు జనవరి 27 అంటే ఇండియా ఈయూలు ట్రేడ్ డీల్ చేసుకునే సంతకం చేసేదే అమెరికా పతనానికి నాంది, అమెరికా క్లోజెస్ట్ అలయన్స్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ద వరల్డ్ గ్రేట్ 20th సెంచరీ అనేది అమెరికా సెంచరీ అంటే, 21st సెంచరీ అనేది మారిపోబోతుంది. ఎందుకంటే 20th సెంచరీలో అమెరికా గ్రేట్ అవ్వడానికి ఒకటే మూలం ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్. అంటే అట్లాంటిక్ మహాసముద్రానికి ఉన్న అటువైపున ఉన్న అమెరికా, ఇటువైపు ఉన్న యూరోప్ రెండు కలిస్తేనే ప్రపంచ ఆధిపత్యం అమెరికాకు వచ్చింది. ఈరోజు యూరోపు అటు అమెరికాకి దూరం అయ్యి ట్రాన్స్ అట్లాంటిక్ అనే పార్ట్నర్షిప్ అనేది ముక్కలు చేసి పడేసింది. ఇది చైనా వల్ల అవ్వలేదు, రష్యా వల్ల అవ్వలేదు, ఇండియా వల్ల అయ్యింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది వరల్డ్ గ్లోబల్ జియోపొలిటికల్ హిస్టరీకి వెళ్తే, వరల్డ్ హిస్టరీకి వెళ్తే, వరల్డ్ ఫైనాన్షియల్ హిస్టరీకి వెళ్తే, గ్లోబలైజేషన్ హిస్టరీకి వెళ్తే, IMF ప్రజెంట్
చట్టాల హిస్టరీ అంతా పరిశీలిస్తే అర్థమైంది ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ అచీవ్మెంట్ అండి. ఎంటైర్ వరల్డ్ ఇట్స్ ఏ పారాడైమ్ షిఫ్ట్, ఏ టెక్టోనిక్ షిప్ అంటారు, గుడ్ వర్డ్స్ కూడా ఉంటాయి ఇండియాలో. అంటే ఒక పెను భూకంపం అనమాట, మొత్తం షిఫ్ట్ చేసేస్తుంది అనమాట. అంత దానికి తెరదించిందే విల్ ఎంబార్క్ అనే న్యూ ఇయర్ అనమాట. అలాంటిదే ఈరోజు ఇండియా EU ట్రేడ్ డీల్, దట్ ఈజ్ వాట్ ది మోడీ అచీవ్మెంట్. మోడీ కోటింగ్ అనమాట ట్రంప్కి. ఈరోజు ట్రంప్కి ఘోర అవమానం, అమెరికాకి ఘోర అవమానం. అదే అమెరికన్ కాంగ్రెస్ మెంబర్ చెప్తున్నారు, కమలా హారిస్ వీళ్ళంతా రిపబ్లికన్ చెప్తున్నారు, ఇండియాని దూరం చేసుకోకు తెగేదాకా లాక్ మిస్టర్ ట్రంప్ అని ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఇండియా చాలా ఓపిక పట్టింది. గత ఆగస్టు నుంచి ఓపిక పడుతున్న 6 నెలలు ఓపిక పట్టి ఈరోజు ఇండియా తీసుకుని, అంటే ఇండియా సైలెంట్గా తీసిన స్టెప్స్ చూసారు ఎలా ఉందో. ద గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చారు, జర్మన్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు ఈ మధ్యలోనే. తర్వాత పోలాండ్, గుర్తుపెట్టుకోండి, ఇటాలియన్ ప్రైమ్, వీళ్ళందరూ ఇండియా వచ్చారు. స్కాండినేవియా సైలెంట్గా డిస్కషన్ అయిపోయింది. ద గ్రేట్ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా డి కోస్టా ఇండియా వచ్చారు. ప్రశాంతంగా ట్రేడ్ డీల్ 4 నెలల్లో క్లించ్ చేసుకున్న వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడ్ డీల్. ఏదో ట్రంప్ అంటున్నాడు నేను అందరితో ట్రేడ్ డీల్, 100 కంట్రీలతో ట్రేడ్ డీల్. ఆ 100 కంట్రీల ట్రేడ్ డీల్ ఒకటైతే ఇండియా యూతో కుదుర్చుకున్న, మోడీ యూతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ ట్రంప్ను అధిగమించేసింది. దిస్ ఈజ్ వాట్ ఇండియాస్ అచీవ్మెంట్. దిస్ ఈజ్ రియల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మోడీ గవర్నమెంట్. మంజురావు గారు, యూరోపియన్ యూనియన్తో భారత్ చేసుకుంటున్న ఈ ట్రేడ్ డీల్తో పాటు డిఫెన్స్ డీల్ కూడా ఉంటుంది అంటూ ఉన్నారు. ఇన్నాళ్ళు మనం రష్యా, ఇజ్రాయెల్ నుంచే ఆయుధాలని దిగుమతి చేసుకున్నాం. ఇక మీదట అంటే యూరోపియన్ యూనియన్తో డిఫెన్స్ డీల్ అయితే ఇక మీదట అవసరం ఉండదు అనుకోవాలా? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా EUలు ట్రేడ్ డీల్ అంటున్నారు. నాట్ ఓన్లీ ట్రేడ్ డీల్ అండి, ఇక్కడ డిఫెన్స్ డీల్ కూడా ఉంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇది. ఇండియా ఆల్రెడీ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇండియా ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. ఇది ఎంత అంటే రష్యాతోనూ, అమెరికాతోనూ, ఇజ్రాయెల్ తెచ్చుకునే ఆయుధాలతో సమానమైన ఆయుధాలు మనం యూరోపియన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ నుంచి మనం రఫేల్ తెచ్చుకుంటున్నాం, $36 బిలియన్ ఇప్పుడు. అదే ఫ్రెంచ్ నుంచి స్కార్పియన్ మిసైల్స్ ఇది జలంతర్గాములు తెచ్చుకున్నాం 8. జర్మనీ మొన్న మెర్జ్ వచ్చినప్పుడు $8 బిలియన్ 6 జలంతర్గాములు తెచ్చుకుంటున్నాం, న్యూ సబ్మెరైన్స్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ నుంచి మెర్లెట్ మిసైల్ తెచ్చుకుంటున్నాం, ఇటలీ నుంచి ఎన్నో తెచ్చుకుంటున్నాం, స్పెయిన్ నుంచి తెచ్చుకుంటున్నాం. తర్వాత ఎయిర్ బస్ C-295 56 మనం ఇండియాలో బిల్డప్ చేయబోతున్నాం, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. అవన్నీ ఎయిర్ బస్ అంటే స్పెయిన్, తర్వాత ఇటలీ, ఫ్రెంచ్, జర్మనీ 4 దేశాలు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కువ ఎక్విప్మెంట్ మనం అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. మనం కూడా కొన్ని ఎక్స్ప్లోజివ్స్, కొన్ని లైట్ వెపన్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈరోజు జనవరి 27, 2026న ఇండియా EUలు డిఫెన్స్ డీల్ కూడా కుదుర్చుకుంటున్నా. ఏ డిఫెన్స్ డీల్ అంటే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ద గ్రేట్ యూరోప్ కంపెనీస్ ఉంటాయండి, డసాల్ట్ అని, తర్వాత స్పెయిన్, తర్వాత ఈ జర్మన్ కంపెనీలు, ద గ్రేట్ వరల్డ్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇండియా మీద దృష్టి పెట్టిన వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి రాబోతుంది. ఎందుకంటే ఇక్కడే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎయిర్ బస్ ఇప్పుడు ఇక్కడే నిర్మిస్తుంది. ఎయిర్ బస్ ఒక హబ్బే ఇక్కడికి రాబోతుంది. ఎయిర్ బస్ అంటే బోయింగ్, అమెరికా తర్వాత ద గ్రేటెస్ట్ థింగ్ అనమాట అది ఎయిర్ బస్. సో ఈ కంపెనీలన్నీ ఇక్కడికి వస్తే ఇక్కడే పెడతాయి. అంటే ఏంటి, మోడీ ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట, ఇండియా ఇంపోర్టరే కాదు ఎక్స్పోర్టర్గా తయారవ్వాలి. ఎక్స్పోర్టర్ అంటే ఇప్పుడు అకార్డింగ్ టు SIPRI, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం భారతదేశం 25వ ప్లేస్లో ఉంది ఎక్స్పోర్ట్. 2014 లేదు ఏ ప్లేస్లో. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఈ 12 సంవత్సరాల తర్వాత ఇది మనకు సంభవించిందండి. ఇప్పుడు 2030 నాటికి ఇండియా విల్ బికమ్ ది ఎక్స్పోర్ట్ హబ్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ సాఫిస్టికేటెడ్ వెపనరీ ఇండియాలో తయారవబోతున్నాయి. కాబట్టి ఇటు చైనా, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ వెపన్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం మనకు ఉండదు. ఇక్కడ మోడీ చెప్పే 2 లక్ష్యాలు ఇక్కడ సిద్ధించబోతున్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఇండియా ఆత్మనిర్భర్ భారత్, అంటే సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో మనకు రాబోతుంది. మనం అద్భుతంగా మనమే ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాం. కాబట్టి రష్యా, ఇజ్రాయెల్, అమెరికా వెపన్స్ మనకు అవసరం ఉండదు. ఎంత రష్యాతో ఉన్నా ఆ వెపన్స్ మనం కొనుక్కుంటున్నాం, అందుకే రష్యా మనకు ఉపయోగం. ఈ అవసరం మనకు ఉండదు. అది ఇండియాకి ఏ యుద్ధమైనా చేయగలిగేది. చైనాని అధిగమించడానికి 5th జనరేషన్ అని, హైపర్సోనిక్ మిసైల్స్ అని, ఇంకా ఎన్నో కావాలి. డిఫెన్స్ అంటే కేవలం మిసైల్స్, విమానాల పైకి కనపడే కాదండి, దాని కింద కొన్ని వందలాది సామగ్రి ఉంటుంది. ఇవన్నీ తయారవ్వాలి. దట్ ఇస్ దే లాజిస్టిక్ సపోర్ట్ అంటారు. ఇవన్నీ ఇండియాలో తయారవుతాయి అనమాట.
సో ఇండియా విల్ బికమ్ ది ఎక్స్పోర్ట్ హబ్ అవుతుంది, గ్లోబల్ మిలిటరీ హబ్గా ఇండియా తయారవబోతుంది, గ్లోబల్ మిలిటరీ కాంప్లెక్స్గా ఇండియా అవ్వబోతుంది. మరి యూరోపియన్ యూనియన్కి ఏంటంటే ఇండియాలో చౌకగా లభిస్తే ఇండియా మార్కెట్ వాళ్ళకి అవసరం, కాబట్టి వాళ్ళ కంపెనీకి బెనిఫిట్, వాళ్ళకే సెక్యూరిటీ ఉంటుంది, డిఫెన్స్ రక్షణ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఇది. సో ట్రేడ్ డీలే చూడకండి, మిలిటరీ డీల్ కూడా ఇంపార్టెంట్. ఇండియాకి మిలిటరీ గ్లోబల్ వెపన్స్ కాంప్లెక్స్గా ఇండియా తయారవుతుంది. ఇక్కడ నుంచి మనం భారతదేశం ఎక్కువ దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటు చైనా థ్రెట్ని, పాకిస్తాన్ థ్రెట్ని ఈజీగా కూడా అధిగమించగలిగి సెక్యూరిటీ అనేది తిరుగులేని అస్త్రాలతో మనం ఇక్కడ ఉండబోతున్నాం.